Hey guys, welcome to the channel. Today in this video we're gonna see the scholarship which is provided by the SBI అన్నమాట. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇక్కడ ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 అండ్ ఇక్కడ మీరు హెడ్డింగ్ లోనే చూడొచ్చు SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 అండ్ ఇది వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కి అయితే అప్లికేబుల్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ స్పెషలైజేషన్ ఫీస్ టైప్ ఎట్సెట్రా. సో మీరు ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే మీరు ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ మీరైతే ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఇది ఒక హ్యాపీ న్యూస్ బికాస్ మీరు ఒకవేళ లైక్ విత్ లక్ లేదా మీకు ఈ స్కాలర్షిప్ వస్తే మీకైతే అరౌండ్ 70,000 అయితే వస్తుంది స్కాలర్షిప్ కింద. అండ్ దీని రిగార్డింగ్ అయితే ఈ వీడియోలో అయితే మనం మొత్తం చూద్దాం. సో ఇది ఎక్కడ పోయి లైక్ అప్లై చేయాలి, దీని రిగార్డింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీకు వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. మళ్ళీ మనకి ఏమేం డాక్యుమెంట్స్ అనేది కావాలి సో అవి చూద్దాం. అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలి కూడా అనేది చూద్దాం ఈ వీడియోలో. సో మనం A to Z ప్రాసెస్ అయితే చూద్దాం రిగార్డింగ్ ది SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్. సో గైస్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో దట్ యూ విల్ గెట్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే డూ అప్లై ఫర్ ది స్కాలర్షిప్ అండ్ దీని లాస్ట్ డేట్ వచ్చేసి 1 October 2024. సో దీని ముందు మీరు ఈ వీడియోని చూసినట్లయితే డూ అప్లై. అండ్ గైస్ ఇటువంటి కొత్త వీడియో అండ్ కాన్సెప్ట్ తో అయితే వస్తాము ఎస్పెషల్లీ ఫర్ ది స్టూడెంట్స్ అనమాట. సో దట్ మీకు ఇవి బెనిఫిట్ చేస్తుంది కాబట్టి గైస్ ఇటువంటి కంటెంట్ మీరు చూడడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ నియర్ బై ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో ఇఫ్ యూ ఫౌండ్ ద కంటెంట్ ఈస్ యూస్ఫుల్. అండ్ మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు సో దట్ వాళ్ళకు కూడా ఈ కంటెంట్ నుంచి బెనిఫిట్స్ అనేది వస్తుంది. సో గైస్ నేను ఈ వీడియోలో వచ్చేసి అన్ని అప్లై ప్రాసెస్ అయితే చెప్తాను. అండ్ దీని రిగార్డింగ్ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అది మన డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో యూ కెన్ విజిట్ ది SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ ఇట్ సెల్ఫ్. సో గైస్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో వీడియోని అయితే చూసేద్దాం ఆఫ్టర్ ఎ స్మాల్ ఇంట్రో. గైస్ ఏదైనా ఆఫీషియల్ సెర్చ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ మనకి SBI స్కాలర్షిప్ 2024 అని టైప్ చేసేయండి. చేసి సెర్చ్ చేసేయండి. చేసినాక మనకి ఇక్కడ చూడొచ్చు సెకండ్ లింక్ దట్ ఈస్ బడ్డీ ఫర్ స్టడీ అని ఉంది కదా. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాను. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్కాలర్షిప్ పేవింగ్ వే ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. సో మనకి బ్రైటర్ ఫ్యూచర్ కోసం అనేది SBI నుంచి ఈ స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు అని చెప్పి. సో ఇక్కడ మనకు డిఫరెంట్ స్కాలర్షిప్స్ అయితే ఉంది బట్ మనకు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్ కాబట్టి మనం డైరెక్ట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్ అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అండ్ మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఇచ్చారు 1 October 2024. అండ్ ఇక్కడ చూడొచ్చు గైస్ అప్లికేషన్ మస్ట్ బి పర్సూయింగ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ ఇయర్. సో మీరు ఫస్ట్ ఇయర్లో ఉండొచ్చు లేదా సెకండ్ ఇయర్లో ఉండొచ్చు. వచ్చేసి మనకి ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫస్ట్ చూద్దాం మనం ఎలిజిబిలిటీ. Applicants must be pursuing a postgraduate course any year from a premier university college in India. సో మీరు కాలేజ్ లేదా యూనివర్సిటీస్లో చేస్తే MTech అనేది సో మీరు ఎలిజిబుల్ యాజ్ లిస్టెడ్ ఇన్ ద టాప్ 100 ఇన్స్టిట్యూట్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ NIRF ర్యాంకింగ్స్. సో ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మీ కాలేజ్ వచ్చేసి లేదా మీ యూనివర్సిటీ వచ్చేసి టాప్ 100 NIRF ర్యాంకింగ్ ఉంది కదా 2024ది. సో అందులో మీ కాలేజ్ పేరు అయితే ఉండాలి. సో అయితేనే మీరు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్ 75% మార్క్ ఆర్ అబోవ్ ఇన్ దర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. సో మీ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మీకు మార్క్స్ వచ్చేసి 75% ఉండాలి లేదా దానికన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ద గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ది అప్లికెంట్స్ మస్ట్ బి అప్ టు ఇన్ at 6 lakhs. సో మీ గ్రాస్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటుంది కదా అది వచ్చేసి మనకి 6 lakh వరకు అయితే ఉండాలి. సో ఒకవేళ మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 6 lakhs కన్నా ఎక్సీడ్ చేస్తే మీరైతే ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ గారు. సో అది అకార్డింగ్లో అయితే చూసుకోండి బిఫోర్ అప్లికేషన్. నెక్స్ట్ అప్లికెంట్స్ షుడ్ బి ఇండియన్ నేషనల్స్. సో ఇక్కడ అప్లికెంట్స్ వచ్చేసి మనకి ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి. సో అది అయితే కామన్గా అందరు ఉంటారు. నెక్స్ట్ గైస్ మనకి చెప్పాం కదా ఇక్కడ కాలేజ్ వచ్చేసి మనకి టాప్ 100 NIRF ర్యాంకింగ్లో అయితే ఉండాలి. అది 2023లో ఉండొచ్చు లేదా 2024లో ఉండొచ్చు. ఈ 2 ఇయర్లలో మీ లైక్ ఏదో ఒక ఇయర్లో మీ కాలేజ్ వచ్చేసి టాప్ 100లో ఉంటే యూ క్యాన్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ స్కాలర్షిప్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు premier institutions and renowned colleges will include those listed in the
టాప్ 100 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో మనకి NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటే NIRF లిస్ట్ ఫర్ యూనివర్సిటీస్. సో గైస్ ఇక్కడ మనకి లిస్ట్ ఫర్ యూనివర్సిటీస్ ఇచ్చారు బ్లూ కలర్లో, అండ్ ఇక్కడ లిస్ట్ ఫర్ కాలేజెస్ ఇచ్చారు. సో దీని మీద క్లిక్ చేస్తే మీరైతే ఇక్కడ వేరే కాడ పోయి ఎత్తుకోవడం అవసరం లేదు, వీలే చూపిస్తుంది. లిస్ట్ ఉండదు, ఇక్కడ ఉంది చూడొచ్చు, డిఫరెంట్ కాలేజెస్ ఉంది. సో 23 and 24 కాలేజెస్ అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది అయితే అకార్డింగ్లీ చూసుకుంటే ఒకవేళ మీ కాలేజ్ పేరు వచ్చేసి ఈ లిస్ట్లో ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. మనకి ఇది వచ్చేసి యూనివర్సిటీ లిస్ట్ అనమాట. సో ఒకవేళ మీ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ వస్తే మీరు ఈ లిస్ట్లో అయితే చూడాలి. నెక్స్ట్ గా ఇక్కడ చూడొచ్చు NIRF లిస్ట్ ఫర్ కాలేజ్. సో ఒకవేళ మీది యూనివర్సిటీస్ కాకపోతే ఏదైనా కాలేజ్ అయితే దీని మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు NIRF లిస్ట్ ఆఫ్ కాలేజ్ 2024 అండ్ ఇక్కడ వచ్చేసి 2023. సో ఈ లిస్ట్లలో మీ కాలేజ్ పేరు ఉంటే యూ కెన్ అప్లై ఫర్ ది స్కాలర్షిప్. సో మీరు ఎక్కడో పోయి లిస్ట్ అనేది ఎత్తుకోవడం అవసరం లేదు, ఈ వెబ్సైట్లో అయితే వీళ్ళు డైరెక్ట్ పెట్టేసారు అనమాట. నెక్స్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు స్టూడెంట్స్ విత్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ అప్ టు 3 lakh per annum. సో గైస్ మనకి ఓవరాల్గా అయితే 6 lakhs అన్నారు. సో అప్ టు 6 lakhs ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎవరి ఇన్కమ్ వచ్చేసి 3 lakhs per annum ఉంటే అండ్ దానికన్నా తక్కువ ఉంటే వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఓవర్ ది 6 lakh గ్రాస్ ఇన్కమ్ ఆఫ్ ఎ ఫ్యామిలీతో, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ 50% ఆఫ్ ది స్లాట్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఫీమేల్ అప్లికెంట్స్. సో గైస్ ఇది లైక్ బెస్ట్ పార్ట్ అనమాట. మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 50% రిజర్వేషన్ అయితే ఉంది ఫర్ ఈ స్కాలర్షిప్కి. సో గర్ల్స్ లైక్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే డూ అప్లై, మీకు 50% రిజర్వేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్ క్యాస్ట్, SC అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ST కేటగిరీస్. అండ్ మనకి ఇక్కడ కేటగిరీ ప్రిఫరెన్స్ కూడా ఉంది. సో SC అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ రిజర్వేషన్ ఉంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి గైస్. నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ బెనిఫిట్స్లో చూడొచ్చు, మనకి అప్ టు 70,000 అయితే వస్తుంది. సో ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్, అంటే మీకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అయితే దొరుకుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కాలర్షిప్. సో మీరు మీ కాలేజ్ ఫీ కానీ లేదా మీ కోచింగ్ ఫీజు కానీ అయితే కట్టుకోవచ్చు. నెక్స్ట్ గైస్ ఇక్కడ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నీ కూడా ఇచ్చారు. సో అది అయితే చూద్దాం ఏం కావాలి. మార్క్ షీట్ ఫ్రమ్ ది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. సో క్లాస్ 10, క్లాస్ 12, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ యాజ్ అప్లికేబుల్. సో ఇవన్నీ మార్క్ షీట్స్ అయితే కావాలి. ఫ్రమ్ క్లాస్ 10th ఉండాలి, 12th ఉండాలి, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి ఒకవేళ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ ఇయర్ అయిపోతే. నెక్స్ట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్. సో మీ ఆధార్ కార్డ్ కావాలి. కరెంట్ ఇయర్ ఫీ రిసిప్ట్. సో మీరు కాలేజ్లో చదివినట్టు ఆ ఇయర్ది ఫీ రిసిప్ట్ అయితే తీసుకోవాలి ఫ్రమ్ యువర్ కాలేజ్. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్. సో మీరు ఏ ఇయర్లో అయితే అడ్మిషన్ తీసుకున్నారు కదా, సో మీ కాలేజ్ నుంచి అయితే బోనోఫైడ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్ ఆర్ పేరెంట్స్. సో మీ పేరెంట్స్ లేదా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, సో దట్ మీకు స్కాలర్షిప్ అనేది అకౌంట్లో వస్తుంది. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ 6A or income certificate from a government authorized or salary slip etc. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే లైక్ సబ్మిట్ చేయాలి. సో ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటోళ్ళ దగ్గర అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది అప్డేటెడ్, కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదు. బికాస్ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసి ఉంటారు కదా TSE పాస్లో, సో అందుకని చెప్పి మీ దగ్గర ఉంటుంది. సో ఇదైతే చూసుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది అప్లికెంట్. మీ ఫోటోగ్రాఫ్ కూడా కావాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, దట్ ఈస్ నీడెడ్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వెన్ ఎవర్ అప్లికేబుల్. సో మీరు ఒకవేళ SC అండ్ ST కేటగిరీస్లో బిలాంగ్ అయి ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అండ్ మీరైతే అవి అయితే లైక్ సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది వెరిఫికేషన్ టైంలో. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు గైస్ మనకి హౌ కెన్ యూ అప్లై. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు, అవి చూద్దాం. క్లిక్ ద అప్లై నౌ బటన్ బిలో. సో ఇక్కడ కింద ఇచ్చారు కదా అప్లై నౌ బటన్, సో దీని మీద క్లిక్ చేస్తే మీరైతే వెళ్ళిపోతారు అనమాట లాగిన్. సో లాగిన్ టు బడ్డీ ఫర్ స్టడీ విత్ యువర్ రిజిస్టర్ ID అండ్ ల్యాండ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ పేజ్. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నాక మీరైతే అప్లికేషన్ ఫామ్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో నెక్స్ట్ చూద్దాం, ఫస్ట్ అయితే ఈ స్టెప్స్ చదువుదాం ఏమేమి ఉంది. ఇఫ్ నాట్ రిజిస్టర్ అట్ బడ్డీ ఫర్ స్టడీ విత్ యువర్ ఈమెయిల్, మొబైల్ నెంబర్, గూగుల్ అకౌంట్. సో ఒకవేళ మీరు buddy4study.com వచ్చేసి మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే మీ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వచ్చు అనమాట. You will now be redirected to the SBIF Asha Scholarship Program 2024 application form page. సో ఒకవేళ మీది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతే మీరైతే ఆశా స్కాలర్షిప్ ఫామ్ 2024కి అయితే వెళ్ళిపోతారు, రీడైరెక్ట్ అయిపోతారు డైరెక్ట్. క్లిక్ ఆన్ ద స్టార్ట్ అప్లికేషన్ బటన్ టు బిగిన్ ద అప్లికేషన్ ప్రాసెస్. సో ఆ పేజ్కి వెళ్ళినాక స్టార్ట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేస్తే నౌ యూ ఆర్ రెడీ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అనమాట. నెక్స్ట్
ఫిల్ ఇన్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో మీ డీటెయిల్స్ అయితే అన్ని కరెక్ట్గా అయితే ఫిల్ చేయండి, సో దట్ మీకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం లేకుండా అవుతుంది. నెక్స్ట్ అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. సో అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అయితే మీరు అన్ని అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ జేపీజీ లేదా పీడిఎఫ్. నెక్స్ట్ యాక్సెప్ట్ ద టర్మ్ అండ్ కండిషన్ అండ్ క్లిక్ ఆన్ ప్రివ్యూ. సో అన్ని ఫిల్ చేసినాక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాక మీరైతే ఆ చెక్ బాక్స్ ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి అండ్ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీరు ఒప్పుకోవాలన్నమాట. If all the details fill in by the applicants are correctly showing on the previous screen, click on the submit button to complete the application process. సో మీరు ఫిల్ చేసినాక అలా చూపిస్తాను అనమాట, ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే. సో అవి అన్ని రైటా కాదా అని చెప్తే అన్ని రైట్ ఉందనుకోండి, మీరైతే సబ్మిట్ మీద చేసి సబ్మిట్ చేసేయాలన్నమాట గైస్. సో ఇది మనకి టోటల్ అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ అప్లై నౌ మీద చూసి అయితే చూద్దాం ఏం వస్తుందో క్లిక్ చేసి. సో చూడొచ్చు వాళ్ళు చెప్పినట్టే మనం ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర అయితే సర్టిఫికేట్స్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఫర్ ఇట్, బికాస్ నాకు బోనోఫైడ్ అండ్ కాలేజ్ అవి ఉంటాయి కదా, అవి అయితే అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసినప్పుడు నేనైతే ఈ ఫుల్ ఫామ్ ఫిల్లింగ్ వీడియో కూడా చేస్తాను గైస్. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకు స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి అయితే చేసిన. సో మనకి ఇక్కడ ఎస్బీఐ నుంచి అయితే స్కాలర్షిప్ వస్తుంది అండ్ మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే దొరుకుతుంది ఆఫ్ 70,000. కాబట్టి ఇదో లైక్ హ్యూజ్ బెనిఫిట్ అవుతుంది మనకి స్కాలర్షిప్ కట్టుకోవడానికి, లైక్ కాలేజ్ ఫీ కట్టుకోవడానికి, లేకపోతే మనం ఉంటుంది కదా మన ఎక్స్పెండిచర్స్, సో అవన్నీ మీట్ అవ్వడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. అండ్ అందుకే ఈ వీడియో అయితే చేసిన. సో గైస్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఈ ఎంటెక్ చేస్తున్నారు. సో గైస్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఇంకో వీడియోలో అయితే కలుసుకోం విత్ న్యూ కంటెంట్ లేదా బ్లాగ్ వీడియోస్తో. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.